హాయ్ అండి. సునీత రమ్య యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను మా మమ్మీ ఉండాలి. ఓకే అండి. అసలు మ్యాటర్ ఏంటంటే ఈరోజు బోనాల పండగ కదండి. మనందరం గుడికి వెళ్ళేసి వద్దాం రండి. పిన్నులు, బాబాయిలు, అందరూ గుడికి వెళ్ళేసి వద్దాం రండి. ఇదిగోండి, మేము ఆంధ్ర కదండి. అయితే మేము ఎప్పుడు కూడా ఇంట్లో ఇలా పసుపు ముద్ద చేసి అలంకరించి అలా పెట్టి, తర్వాత పళ్ళెంలో చీర, పూలమాల, గాజులు అన్నీ వేసి అలా అన్నీ పళ్ళెంలో పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఫస్ట్ గుడికి వెళ్ళి అక్కడ ఆ పళ్ళెంలోని ఉన్నవన్నీ తీసుకెళ్ళి అమ్మకి శారీ అవన్నీ ఇచ్చేసి ఆ తర్వాత మేము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పూజ చేస్తాము. అయితే రాండి, మనందరం గుడికి వెళ్ళేసి వద్దాం. మమ్మీ కూడా రెడీ అయిపోయింది, పళ్ళెం తీసుకుంది, బయలుదేరుతున్నాం. రాండి రాండి రాండి, తొందర రాండి, వెళ్ళేసి వద్దాం, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓకే, బయటకు వచ్చేసింది, ఇంకా అందరం బయలుదేరడమే, పదండి. ఓ, మమ్మీ అయితే చాలా ఖుషీగా ఉంది. ఓకే, పోదాం, రాండి రాండి, లోపలికి రాండి, పోదాం. అది లోపలికి వెళ్ళి ప్రదక్షిణాలు చేద్దాము. గోపురం కాడి నుంచి మనం ప్రదక్షిణాలు మొదలు పెడదాము అందరం కలిసి. రాండి, ఎవరెవరికి ఏమేమి మొక్కులు ఉన్నాయో, ఏమేమి కోరికలు ఉన్నాయో అవన్నీ అమ్మవారిని అడిగి మొదలు పెట్టేసినాం ప్రదక్షిణాలు. అలా ప్రదక్షిణాలు 11, 9 ఇట్లా కౌంటింగ్ ఉంటాయండి. అర్రే, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారు వచ్చారండోయ్. కొంచెం ఆగండి, ఎమ్మెల్యే గారికి సన్మానమా? అది శాల్వా కప్పుతున్నారండోయ్. శాల్వాలు కప్పుతున్నారు, పూల గుత్తులు అవన్నీ ఇచ్చిండ్రు. ఇంకొక ఆయనకి కూడా శాల్వా వేసిండ్రు. మాగాంటి గోపీనాథ్ గారు మెరూన్ కలర్ షర్ట్ వేసుకున్నారు చూడండి, అలా అదిగోండి ఆయననే, ఆ మెరూన్ కలర్ షర్ట్ ఆయననే ఎమ్మెల్యే గోపీనాథ్ గారు. ఈ ఏరియాకి ఎప్పుడు ఈ నియోజకవర్గంలో ఆయనే ఎమ్మెల్యేగా వస్తూనే అందరూ తెలుసు కదా. తెలియని వాళ్ళకైతే అదిగోండి మధ్యలో ఉన్నాడే ఆయననే ఎమ్మెల్యే గోపీనాథ్ గారు, మాగంటి గోపీనాథ్ గారు ఆయననే. ఆయన వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఏంటంటే మనం ప్రదక్షిణాలు మధ్యలో ఆపేసాం కదా, ప్రదక్షిణాలు కంటిన్యూ చేసేద్దాము. ఇప్పుడు అమ్మవారిని ఎవరెవరికి ఏమేమి మొక్కులు ఉన్నాయో అన్నీ కోరేసుకోండి. అమ్మవారు మంచిగా చక్కగా ఎవరికి ఏం కోరికలు ఉన్నాయో అన్నీ తీరుస్తుంది. నెక్స్ట్ ఇయర్ మీ కోరిక తీరిపోతే అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి ఏమేమి మొక్కున్నారో అవన్నీ తీర్చేసేయండి. ఇంకొక విషయం అండి, అక్కడ బోనాలు సమర్పిస్తున్నారండి. కానీ నాకు కొంచెం ఏమనిపించింది, మనం ఇంత భక్తితోని తీపి అన్నము అవన్నీ చేసి తీసుకెళ్ళి బోనం అక్కడ సమర్పిస్తున్నామండి. కానీ అదంతా తీసి డస్ట్బిన్లో వేసేస్తున్నారండి. దీన్ని బట్టి మీరు ఆలోచించాల్సింది చాలా ఉందండి. దాన్ని మీరు తప్పుగా ఏమనుకోకండి. సరే, ముందు ఒకసారి లోపలికి వెళ్ళిపోదాం రండి దర్శనానికి. చూడండి, అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకోండి. అమ్మవారు చూడండి ఎంత అలంకరణతోటి ఎంత బాగుందో, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది నాకైతే. ఆ అమ్మవారిని చూడండి, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది నాకైతే. అలాగే కాకపోతే క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మనం అంతసేపు ఉండలేం కదండి. అయితే బయట కూడా వడిబియ్యం పోస్తున్నారండి. వడిబియ్యం పోస్తున్నారు. ఇక్కడ బోనాలు పోస్తున్నారు కదండి, అక్కడేమో వడిబియ్యం పోస్తున్నారండి. అది కూడా చూద్దాము రండి. ఫస్ట్ ఈ అన్నం చూడండి, అంతా తీసి డస్ట్బిన్లో వేసేస్తున్నారండి. కవర్లలో, పెద్ద పెద్ద కవర్లో చూసారా, అలా వేసేసి నేను అడిగానండి. అలా కింద వేసేసారు, బోనము కింద సమర్పించేస్తున్నారు అమ్మవారికి. అదంతా తీసి డస్ట్బిన్లో ఎందుకు వేస్తున్నారు అండి అంటే, అది ఎవరు తినరు కదమ్మా, తీపి అసలే ఎవరు తినరు, మరేం చేస్తాం, పడేయడమే కదా అని అన్నారు. పడేయడమే కదమ్మా అనేసి అన్నారండి. నాకైతే చాలా బాధ అనిపించిందండి. చూడండి, చూస్తున్నారు కదా, అంతా వేస్టేనండి. అది ఎవ్వరు తినడానికి యూజ్ లేదు. కానీ ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆలోచించి చూడండి. తప్పు పట్టట్లేదండి, కాకపోతే ఆలోచించమంటున్నానండి. అలా వేస్ట్ చేయడం కంటే అమ్మవారి పేరు చెప్పి నలుగురికి అన్నం పెట్టడం మంచిదని నా అభిప్రాయం అండి. దీన్ని తప్పుగా తీసుకొని ఏమంటే అవి తిట్టకండి. ఓకే అండి, మీకు తిట్టాలనిపిస్తే తిట్టండి, అది కూడా చెప్తున్నాను. కానీ నాకు అనిపించింది, ఇదిగోండి ఇక్కడేమో అమ్మవారికి బయట అలంకరించి ఒడిబియ్యం పోస్తున్నారు. అందరూ ఒడిబియ్యం పోస్తున్నారు, అది మంచిదే.
ఒడి బియ్యం పోయడం వల్ల ఆ బియ్యము స్వామివారు అన్నదానం అనో లేకపోతే రోజు ప్రసాదాలకో దేనికో దానికో యూజ్ అవుతుందండి. పోనీ అట్లీస్ట్ ఇలా ఇచ్చినా కానీ మనకి మంచిదే కదండి. సాంప్రదాయమే కాదనట్లేదండి, కానీ మనం సాంప్రదాయంలో చాలా అంటే చాలా ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం అనేది నా అభిప్రాయం. దీన్ని తప్పుగా తీసుకోకండి, ఒకసారి ఆలోచించండి. బియ్యంగానో లేకపోతే నగదు రూపంలోనో ఏదో ఒక రూపంలో ఇస్తే అది 10 మందికి, ఒక 100 మందికి ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం అండి. దీన్ని తప్పుగా తీసుకుంటారేమో, ఒకవేళ తిట్టినా పర్లేదండి, నేను చెప్తున్నాను. ఒకటికి 4, 5 సార్లు చెప్పిందే ఎందుకు చెప్తున్నావు అని అంటే నాకు అంత బాధ అనిపించిందండి. అంతే, మరి ఇంకేం లేదండి. ఓకే అండి, దర్శనం చేసేసుకున్నాం కదా. ఓకే అండి, ఇంకా అందరం వెళ్ళిపోదాం ఇంటికి. ఓకేనా? బాయ్ అండి. బాయ్ అండి. ఇంకా ఇంట్లో పూజ చూద్దాం రండి. ఇదిగోండి అన్నీ పెట్టాము, అన్నీ చేస్తున్నాము. అక్కలు చెల్లెళ్ళు రాండి, వెళ్ళిపోదాం. ఇంకా ఎందుకు, బాయ్ బాయ్. మర్చిపోయానండోయ్, మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. ఏమనుకోకండి ఎన్నిసార్లు అడిగానని. సరేనండి, ఇప్పటికే మీకు బోర్ కొట్టించానేమో. దేవుడు అందరినీ మంచిగా చూస్తారు, మీ కోరికలన్నీ తీరిపోవాలి. ఓకేనా? ఎలాగో బాయ్ 2 సార్లు చెప్పేశాను, ఎందుకంటే మిమ్మల్ని పిలవడానికండి. ఎందుకంటే మాతోటి మీరు గుడికి వచ్చారు కదా, మరి మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళిపోతాను? అందుకే బాయ్.